ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసేన సాగుతున్న కూటమి పాలనకు ప్రజలు అండగా నిలవాలని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు కర్నూలుకు చెందిన కుడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. కర్నూలులో జరిగిన అభినందన కార్యక్రమంలో మంత్రి ఫరూక్ తో పాటు ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సోమిశెట్టి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నవ్యాంధ్ర అభివృద్ధికి కంకణం కట్టుకున్నారని చెప్పారు. విమర్శలు పక్కకు పెట్టి పాజిటివ్ గా కూటమి ప్రభుత్వానికి మద్దతునివ్వాలని ఆయన పిలుపునిచ్చారు. న్యాయశాఖ మంత్రులు ఎన్ఎంపీ ఫరూక్ గారికి, ఎస్వై గారికి, రామచంద్ర గారికి, అదేవిధంగా మధు గారికి, ఇంకా వేదిక ఉన్న పెద్దలకి అందరికీ ఇది మంచి రెండోసారి సుబ్బారెడ్డి గారికి ఈ పదవి వచ్చిందంటే మొదటిసారి చాలా బాగా చేస్తున్నాడు కాబట్టి రెండోసారి రావడం జరిగింది. మీ మీద బాధ్యత ఉంటుంది. చాలా కమిటీ సభ్యులు కానీ మీరు కానీ టెంపుల్ బాగా డెవలప్ జరిగిందంటే ఇంకా పూర్తి డెవలప్ చేసి ఈ చిన్న టెంపులే ఇంత డెవలప్ చేశారు. రాబో రోజుల్లో ఇంకా మీరు పై స్థాయికి రావాలని ఆ భగవంతుని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా మీకు అందరికీ తెలుసు, నంద్యాలలో ఈరోజు టౌన్ ఇంత అభివృద్ధి చెందిందంటే కేవలం తెలుగుదేశం పార్టీ అధికారం వచ్చిన తర్వాత, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ అందరూ అదృష్టవశాత్తు ఎన్ఎండి ఫరూక్ ఎమ్మెల్యే కావడం, మంత్రి కావడం. నేను రెండోసారి చెప్పాను, సార్ నాకు అడిగాడు నంద్యాల సీట్ ఎట్లా అంటే సోమిశెట్టి అనే ఆడ ఫరూక్ తప్ప ఎవరో కాదు. ఆయన ముస్లింస్ కానీ వయసులు కానీ అందరి మంచివాడైన అందరితో కలిసిపోతాడు కాబట్టి ఆయన వయసు నా వేసినంత వరకు ముస్లిం కాదు, మా వయసునే తెలియజేస్తా ఉన్నారు. ఎందుకంటే అందరితో కలిసిపోయే వ్యక్తి, మంచి వ్యక్తి, ఏ విషయాలు కూడా జోక్యం తీసుకోకుండా కక్ష సాధింపలేని ఆయన జీవితం లేదు. ఎప్పుడు పొరపాటు ఏదైనా మాట్లాడితే కూడా ముక్కి సూటిగా తప్పు చేస్తావు దాన్ని ఎత్తుతారా అనేటువంటి మంచి మంచి ఫరూక్ గారు. ఎందుకంటే నాకు ఆయనకు సుమారు 40 ఏళ్ల నుంచి మాకు ఇద్దరికి స్నేహితులు. మేము చాలా సార్లు కేంద్రమూర్తి, మోహన్ రెడ్డి, ఫరూక్ గారు మంత్రిగా ఉన్నప్పుడు ముగ్గురు కలిసి జిల్లా కంబైన్ జిల్లాలో ఉన్నారు. చాలా మంది ఉన్నారు, కష్టపడ్డారు, పనిచేసినారు. తెలుగుదేశం పార్టీలో సేవ చేయబట్టి ప్రతి కార్యకర్తలు, ప్రతి నాయకుడిని రక్షించుకునే బాధ్యత మా మీద కూడా ఉంది. ముఖ్యమంత్రి గారు కూడా చెప్పాను నేను, దయచేసి పోయిన 5 సంవత్సరాలలో దుర్మార్గుడు రాక్షసుడు ఒక దుర్మార్గుడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు. ఆ రాక్షసుని ఆ యొక్క రాజకీయాల వల్ల చాలా మంది తెలుగుదేశం పార్టీ వాళ్ళు కేసులో ఇబ్బంది పడి కేసులు ఇప్పటికి కూడా కొంతమంది కేసులు ఉన్నాయి. ఆ కేసులు ఇమీడియట్ గా వీళ్ళు తీసివేసి ప్రతి కార్యకర్త, తెలుగుదేశం పార్టీ కార్యకర్త మీద కేసులు ఏమి ఉండకుండా ఎత్తివేయాలని కూడా పత్రికగా ముఖ్యమంత్రి గారిని తెలియజేస్తా ఉన్నారు. అదే చాలా మంది మహిళలు వచ్చారమ్మా, మీరు చూశారు. ప్రత్యేకంగా మొన్న జరిగిన ఎన్నికల్లో మహిళలు పెద్ద ఎత్తున కూటమి ప్రభుత్వానికి ఓటు వేసి గెలిపించారు. చరిత్ర ఎప్పుడు మిమ్మల్ని మర్చిపోమమ్మా. మీ జీవితంతా మీకు ఎప్పుడు కూడా సేవ చేసేదానికి మీ నంద్యాల టౌన్ లో ఎన్ఎండి ఫరూక్ గారు 100% మీకు సేవ చేస్తారు. ఆయన రుణం తీర్చుకుంటాడు మీకు కూడా. అందుకనే ఈ రోజు ఒక మంచి కార్యక్రమం మాకు పిలిచి ఇక్కడ పాల్గొన్నందుకు మాకు అందరికీ సంతోషంగా ఉంది. మరొకసారి చెప్తున్నా, నంద్యాల టౌన్ అభివృద్ధి చెందాలని కేవలం ఎన్ఎండి ఫరూక్ ఎవరు కాదు తెలుగుదేశం చదువుకుంటున్నాను.